వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 28వ వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నికల ప్రచారంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి. చింతకాయల పద్మావతికి బ్రహ్మరథం పట్టిన 28వ వార్డు ప్రజలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సతీమణి దివ్య రాజేష్, 28వ వార్డు కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న కోడలు డాక్టర్ సువర్ణ విజయ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. 28వ వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నో సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వంటి సమస్యలు ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి రాగానే అయ్యన్న పాత్రుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు గాలి రమణ, రమణమ్మ, కరణం ఈశ్వరరావు, కొడవటి గోపి, బొళ్లెం వెంకునాయుడు, చెరుకూరి బంగారమ్మ చంటి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మే 13వ తారీఖు 2 ఓట్లు ఉంటాయండి. ఒకటి కమలం గుర్తుపై ఓటే ఎమ్మెల్యే క్యాండిడేట్ మంచి మెజారిటీ సైకిల్ గుర్తుపై ఓటేసి తప్పకుండా ఈసారి తప్పకుండా సపోర్ట్ చేయండి. పెన్షన్ ఈసారి 40,000 చేశారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం ఉంది, బస్ ప్రయాణం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కానీ టీడీపీ మహిళకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పెద్ద ఎత్తున అయ్యన్న కాలనీలో మేము ప్రచారం చేయడం జరుగుతుందండి. సీఎం రమేష్ గారి గురించి, ఆయన పాత్ర గారి గురించి. సో చాలా మంచి స్పందన ఉంది. ఇక్కడ చూస్తే స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, రోడ్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే సమస్య చెప్తున్నారు. ఇది ఆయన పాత్ర దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈసారి డెఫినెట్గా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది. ఆయన పాత్ర గారు, సీఎం రమేష్ గారు ఇక్కడి నుంచే పని మొదలు పెడతా అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.